నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధానమంత్రి. తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు. మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేస్తున్నామన్న మోదీ. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం. పాక్ అణు బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడబోదన్న ప్రధాని. పీఓకే మినహా ఎలాంటి వాణిజ్య చర్చలుండవని మోదీ స్పష్టీకరణ. పాకిస్తాన్కు తుర్కీయే మద్దతు పలకడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు భావించాల్సి వస్తుందని స్పష్టీకరణ. ఇదే సందేశాన్ని తుర్కీయకు తెలియజేశామన్న విదేశాంగ శాఖ. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద తెలంగాణకు 2000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్. 5 మావోయిస్టుల మృతి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్న భద్రతా బలగాలు. గృహ కేటాయింపుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దివ్యాంగులు, హక్కుల సంఘాల హర్షం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. 36 గంటల్లో మరింత బలపడే అవకాశం. 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటితో పాటు 26,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్పై కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. రైల్వే మౌలిక సదుపాయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రైలు ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రమాణ సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నిర్మించిన అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. 1300కు పైగా స్టేషన్లలో 103 స్టేషన్లను ప్రధాని రాజస్థాన్ బికనీర్లోని దేస్నోక్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ అమృత్ స్టేషన్లలో తెలంగాణ నుంచి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లున్నాయి. ఈ సందర్భంగా బికనీర్ ముంబై ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 26,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే, రోడ్డు, విద్యుత్, సౌరశక్తి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బికనీర్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గత 11 ఏళ్లలో దేశంలో ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల ఆధునీకరణకు అపూర్వమైన కృషి జరిగిందని చెప్పారు. 47,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ పూర్తయిందని, ఇది జర్మనీ మొత్తం రైల్వే నెట్వర్క్ కంటే ఎక్కువని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతంలో కంటే 6 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామని, ఇది ప్రజలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోందని వివరించారు. विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा है. हमारे देश की सड़कें आधुनिक हो, हमारे देश के एयरपोर्ट आधुनिक हो, हमारे रेल और रेलवे स्टेशन आधुनिक हो, इसके लिए पिछले 11 साल में अभूतपूर्व गति से काम किया गया है. इंफ्रास्ट्रक्चर के इन कामों पर देश पहले जितना पैसा खर्च करता था, आज उससे 6 गुना ज्यादा पैसा खर्च कर रहा है. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి 140 కోట్ల భారతీయుల హృదయాన్ని కలిచివేసిందని, ఉగ్రవాదులు మతం అడిగి సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా 22 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించామని, ఇది భారత్ రౌద్ర రూపమని, ఆక్రోశం కాదని స్పష్టం చేశారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, పాకిస్తాన్ను కాళ్లబేరానికి తెచ్చేలా చక్రవ్యూహం రచించామని చెప్పారు. ప్రతి ఉగ్రవాద దాడికి భారత్ సమాధానం ఇలాంటిదే అని హెచ్చరించారు.
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత రాజస్థాన్లో మొదటి సభ నిర్వహించినట్టే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా రాజస్థాన్లోనే మొదటి సభ నిర్వహిస్తున్నారని, దేశం ఈ ఆపరేషన్పై గర్విస్తోందని మోదీ అన్నారు. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया, जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. ऑपरेशन सिंदूर हुआ तो उसके बाद मेरी पहली जनसभा फिर यहां वीरभूमि राजस्थान की सीमा पर बीकानेर में आप सभी के बीच हो रही है. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదంపై భారత్ దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కళ్ళు చెదిరే లైటింగ్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ల్యాండ్స్కేపింగ్తో వరంగల్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ను తలపిస్తోంది. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం వరంగల్ స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ప్రధాని మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనేర్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, కడియం కావ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రైల్వేల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. అమృత్ భారత్ పథకం ద్వారా అత్యాధునిక సాంకేతికతతో వరంగల్ స్టేషన్ను అభివృద్ధి చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లలో 3 ప్రారంభించామన్నారు. మిగతావి త్వరలో ప్రారంభిస్తామన్నారు. కాజీపేట స్టేషన్ను 25 కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నామని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయడం కానీ, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, టాయిలెట్ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో రాబోయే 30-40 సంవత్సరాల పాటు కొరత లేకుండా ఆ విధంగా రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ అమృత్ భారత్ స్కీమ్ ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కాజీపేటలో ఇవాళ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. రామప్ప దేవాలయానికి భారత ప్రధానమంత్రి చొరవ కారణంగా యునెస్కో గుర్తింపు పొందింది. ఇది ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ను డివిజన్గా ప్రకటించాలని ఆయన కోరారు. హైదరాబాద్ మెట్రో 2వ విడత నిర్మాణానికి అనుమతులు, నిధులు త్వరగా విడుదల చేయాలని, రీజనల్ రింగ్ రోడ్కు సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ కృష్ణ, కల్వకుర్తి మాచర్ల, డోర్నకల్ మిర్యాలగూడ, డోర్నకల్ గద్వాల రైలు మార్గాలను కూడా మంజూరు చేయాలని పొంగులేటి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. RRR కి ప్యారలల్ గా ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు, ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ప్రయాణికులు రమేష్, రాధిక, నారాయణ దూరదర్శన్తో మాట్లాడుతూ వరంగల్ స్టేషన్ సుందరంగా, సౌకర్యవంతంగా తయారైందని, అమృత్ భారత్ పథకం ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఇక్కడ దిగ్గానే మాకు ఎలిఫెంట్స్, వరంగల్ ఆర్చ్ అంటే ఒక శిల్పారాంలాగా కనిపించింది ఎపీరియన్స్ అంతా. ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా ఉన్నది.
అంటే మీరు రాగానే ఇప్పుడు రిలాక్స్ అయ్యాం. వందే భారత్ దిగ్గానే మేము కష్టపడకుండానే ఇక్కడంతా నీట్గా ఉన్నది, పీస్ఫుల్గా కూడా ఉన్నది. మేము ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాము, కానీ అక్కడ వెయిట్ చేయకుండానే ఇక్కడ ఈ రూమ్ రెస్ట్ తీసుకుంటున్నామని చాలా బాగున్నాయండి. అమృత్ భారత్ పథకం ద్వారా వరంగల్ రైల్వే స్టేషన్తో పాటు తెలంగాణలోని మరో 2 స్టేషన్లు ఆధునికీకరణ దిశగా అడుగులు వేశాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మరిన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రశంసలు కురిపించారు. గోవా రాజ్భవన్లోని వామన్ వృక్షకళా ఉద్యానవనంలో ప్రాచీన భారతీయ వైద్యులు చరక, సుశ్రుతుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదానికి శిక్ష తప్పదని, ఉగ్రమూకలు ఎక్కడ దాక్కున్నా ఏరివేస్తామనే సందేశాన్ని పంపామన్నారు. సంపూర్ణ విశ్వాసం, ధైర్యంతో గతంలో కంటే భారత్ ఇప్పుడు భిన్నంగా ఉందన్న ఉపరాష్ట్రపతి ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. దేశం గర్వపడేలా చేసినందుకు సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు తుర్కీయే మద్దతుగా నిలవడాన్ని తీవ్రంగా భారత్ పరిగణించిందని, ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పాకిస్తాన్కు మద్దతిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని తుర్కీయే ప్రోత్సహించినట్టు భావించాల్సి వస్తుందనే సందేశాన్ని పంపామని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఓ విధానపరమైన సాధనంగా ఉపయోగించకుండా నిరోధించాలన్నారు. దశాబ్దాలుగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దాయాది దేశాన్ని తుర్కీయే కట్టడి చేస్తుందని ఆశిస్తున్నామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును భారత్ ప్రపంచ దేశాలకు వివరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తూ పాక్ దుశ్చర్యలను వివరిస్తున్నాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిందే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ప్రస్తుతం యుఏఈలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో అక్కడి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు, మేధావులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే 2 కీలక సమావేశాల్లో పాల్గొని పాక్ దురాగతాలను వివరించారు. ఈ క్రమంలో భారత్ చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమానికి యుఏఈ పూర్తి మద్దతు ప్రకటించిందని యుఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరోవైపు జేడీయూ ఎంపీ సంజయ్ ఝా సారథ్యంలో జపాన్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందం కూడా అక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తీసుకున్న చర్యలను ప్రశంసించారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిందేనన్నారు. ఉగ్రవాదంపై పోరులో జపాన్ భారత్కు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద తెలంగాణకు త్వరలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్టు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి చెప్పారు. ఢిల్లీలో పీఎం ఈ డ్రైవ్ పథకంతో జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 4500 బస్సులు కర్ణాటకకు, 2000 బస్సులు హైదరాబాద్కు, 2800 ఢిల్లీకి, 1000 అహ్మదాబాద్, 600 బస్సులు సూరత్కు త్వరలో ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సుస్థిరమైన రవాణా వ్యవస్థకు కేంద్రం ప్రాధాన్యమిస్తున్నట్టు కుమారస్వామి చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడమే కాకుండా పర్యావరణ స్ఫూర్తి ఆవిష్కరణలతో దేశ భవిష్య రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. సుస్థిర రవాణా లక్ష్యాలను అందుకునేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. పిటిషన్లతో పాటు కేంద్రం వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం 3 కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలను సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీలతో కూడిన ధర్మాసనం దాదాపు 3 రోజుల పాటు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టం లౌకికవాదంతో ముడిపడి ఉందని, పార్లమెంట్ ఆమోదించిన ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా భావించబడుతున్నందున దాన్ని నిలిపివేయలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సాయంత్రం వరకు ఎదురుకాల్పులు కొనసాగాయని, మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ కేటాయింపుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2016 రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం సుగమ్య భారత్ అభియాన్కు దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్టు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దివ్యాంగులకు సమాన అవకాశాలు, గౌరవం, ప్రజాసేవల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆశయాలకు అనుగుణంగా దివ్యాంగుల సాధికారతకు తమ శాఖ పెద్దపీట వేస్తోందని పేర్కొంది. ఈ నిర్ణయంపై దివ్యాంగుల హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తోడ్పాటునందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లను కోరారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామని, ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6,250 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో ఇవ్వబోతోందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం 12,600 కోట్ల రూపాయలతో సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించామని, రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలయ్యేందుకు బ్యాంకర్ల సహకారం తప్పనిసరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ప్రదర్శించిన ఉత్పత్తులను వారు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పోటీదారులను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎన్నో రకాల వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళా ప్రగతి, సమాజ ప్రగతి అన్న అంబేద్కర్ ఆశయాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని సీతక్క చెప్పారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మెదక్, బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న ధర్మాసనం జూన్ 12న తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరు కావడం రేవంత్ రెడ్డికి ఇది రెండోసారి. తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తొలి విడతలో నియమిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నక్షా లేని గ్రామాలు, సర్వేయర్ల శిక్షణపై గురువారం హైదరాబాద్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి జిల్లా కేంద్రాల్లో సర్వేయర్లకు 2 నెలల శిక్షణ ఇస్తామని, దరఖాస్తుదారులు జిల్లా సర్వే అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. వేసవి నీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీకి 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీశైలంలో 800 అడుగులు, సాగర్లో 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చని తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఏపీ అవసరాల కోసం సాగర్ కుడికాలువ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించింది. శ్రీశైలంలో జూలై నెలాఖరు వరకు 800 అడుగుల కనీస మట్టం కొనసాగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సువర్ణ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవ వైవిధ్యంలో అన్ని ప్రాణులు స్వేచ్ఛగా జీవించేలా పరిసరాలను కాపాడాలని, దీనివల్ల రాబోయే తరాలకు మంచి వాతావరణం అందుతుందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ఇతరులు పర్యావరణ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పర్యావరణంపై నిర్వహించిన పెయింటింగ్, ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన వారికి సువర్ణ అవార్డులు అందజేశారు. జీవరాశులు ఎంత ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి రకం ఇది బాగా ఈల్డ్ వస్తుంది కాబట్టి దీన్నే చేస్తాము అని కూర్చున్నారు అనుకోండి, కొన్నేళ్ల తర్వాత దానికి ఏదో డిసీజో సమ్ ఇన్సెక్ట్ అటాకో వచ్చేసి దాన్ని మొత్తం పడిపోతుంది ఈల్డ్. దాని తర్వాత ఏం చేయాలి? ఆ ఒక్కటే ఉంటాయి. అందుకే మనకి వైల్డ్లో నుంచి వచ్చే కల్టివర్స్ ఇట్లాంటివన్నీ, ఫార్మ్ రేసెస్, ల్యాండ్ రేసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అటు పొలాల్లోనూ ఉండాలి, ఇక్కడ ల్యాబ్లోనూ ఉండాలి. రెండిట్లోనూ ఉంటే మనకి ఆ జెర్మ్ ఉంటుంది. మన తెలంగాణలో కూడా తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు తరఫున చాలా రకరకాల ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, యాక్టివిటీస్ కానీ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఫస్ట్ టైం మేము ఒక తెలంగాణ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేశాము. దానికి మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీ నుంచి కూడా 2 పార్టిసిపెంట్ పాల్గొన్నారు. నేను ఆన్లైన్ ఫోటోగ్రఫీలో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. నాకు ప్రకృతి పైన ఉన్న ప్రేమతో అండ్ ఈ జీవ వైవిధ్యం పైన ఉన్న ప్రేమతో నేను ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ అవార్డు రావడానికి చాలా సంతోషం. నేచర్ని మనం కాపాడుకుంటేనే రేపటి తరాలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంవి భాగ్యారెడ్డి వర్మ 137వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, ఇతరులు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురావడానికి, అంటరానితనాన్ని రూపుమాపడానికి భాగ్యారెడ్డి వర్మ చేసిన కృషి మరవలేనిదని అన్నారు. సామాజిక సంస్కర్తగా దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. అప్పుడు ఉన్న అన్టచబిలిటీ కావచ్చు, వెనుకబడిన ఉన్న కులాలు కావచ్చు, వారికి అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి మన అప్పుడు హైదరాబాద్ స్టేట్, ఇప్పుడు మనం కరెస్పాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ అంశాలకి ప్రజల దృష్టికి తీసుకొస్తూ, అప్పుడు పాలకుల దృష్టికి తీసుకొస్తూ దానికి ఉన్న పరిస్థితుల్లో ఒక దారి చూపెట్టాలంటే వారు ఒక దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసులు ఒమిక్రాన్ JN.1 వేరియంట్కు సంబంధించినవి కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు, అన్ని రాష్ట్రాలకు కోవిడ్-19 హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పరిస్థితి అదుపులో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కాగా భారత్ సహా పలు దేశాల్లో ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వేరియంట్ అంతగా ప్రమాదకరమైంది కాదని, అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. గ్రూప్ 2 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు ధృవపత్రాలను పరిశీలించనున్నట్టు వెల్లడించింది. ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు TGPSC తెలిపింది. ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన ఫోటో కాపీలు తీసుకురావాలని సూచించింది.
హాజరు కాలేని అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ సరిగా నమోదు చేయని వారిని అనర్హులుగా ప్రకటించి ఖాళీలు మిగిలిన సందర్భంలో అవసరమైతే అదనంగా ఇతర అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్లో పరీక్షలు జరిగాయి. 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,49,964 మంది హాజరయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులతో పాటు 2,36,649 మందికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మేడ్చల్, షామీర్పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుల డిపిఆర్లు సిద్ధమయ్యాయని హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో లిమిటెడ్ బోర్డు కూడా వీటిని ఆమోదించిందన్నారు. ఈ ప్రాజెక్టులపై పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం డిపిఆర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించేంత వరకు గోప్యత పాటించాల్సి ఉందన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు సరూర్ నగర్లోని హెరిటేజ్ భవనం విక్టోరియా హోంలో సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు అధికారులు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. 122 సంవత్సరాల పురాతన విక్టోరియా హోమ్ భవన నిర్మాణాన్ని చూసి అందాల భామలు అబ్బురపడ్డారు. చిన్నారులతో కలిసి సందడి చేశారు. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఇవాళ జరిగిన రెండో రౌండ్లో శ్రీకాంత్ 23-21, 21-17 తేడాతో ఐర్లాండ్ ప్లేయర్ నాట్ న్యూయెన్గ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్లో ఫ్రాన్స్కు చెందిన టోమా జూనియర్ పోపోవ్తో శ్రీకాంత్ పోటీ పడనున్నాడు. కాగా ఈ టోర్నీలో మరో స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం నిరాశ తప్పలేదు. యువ ఆటగాళ్లు ఆయుష్ శెట్టి, కరుణాకరన్ కూడా రెండో రౌండ్లో నిరాశపరిచారు. జపాన్కు చెందిన టనాకా చేతిలో ప్రణయ్ ఓడిపోగా టోమా జూనియర్ పోపోవ్ చేతిలో ఆయుష్ శెట్టి, క్రిప్స్టోపోవ్ చేతిలో కరుణాకరన్ పరాజయం పాలయ్యారు. ఇక మిక్స్డ్ డబుల్స్లో తనిషా క్రాస్టో, ధ్రువ్ కపిల జోడీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో భారత జంట 21-17, 18-21, 21-15 తేడాతో ఫ్రాన్స్కు చెందిన జీ పలెర్మో, జూలియన్ మయ్యో ద్వయాన్ని ఓడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మరో 2 రోజుల్లో ఇది మరింత బలపడే సూచనలున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 3 నుంచి 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధానమంత్రి. తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు. మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేస్తున్నామన్న మోదీ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం. పాక్ అణు బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడబోదన్న ప్రధాని. పీఓకే మినహా ఎలాంటి వాణిజ్య చర్చలుండవని మోదీ స్పష్టీకరణ. పాకిస్తాన్కు తుర్కీయే మద్దతు పలకడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు భావించాల్సి వస్తుందని స్పష్టీకరణ. ఇదే సందేశాన్ని తుర్కీయకు తెలియజేశామన్న విదేశాంగ శాఖ. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద తెలంగాణకు 2000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతి, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్న భద్రతా బలగాలు. గృహ కేటాయింపుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దివ్యాంగులు, హక్కుల సంఘాల హర్షం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 36 గంటల్లో మరింత బలపడే అవకాశం. 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి,
షేర్ చేయండి.